నేను లిఫ్ట్ చేస్తాను, నువ్వు డ్రైవ్ చేయి. మామ్ ఎందుకు కాల్ చేసిందో ఏంటో. అది మా మామ్ కాల్ గౌతమ్. అయితే ఏంటి? డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత డేంజరో ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం కూడా అంతే డేంజర్. అది కాదు గౌతమ్. నేను స్పీకర్ ఆన్ చేస్తాను, నువ్వు మాట్లాడు. హలో బేబీ, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆంటీ, నేను గౌతమ్. అదితి డ్రైవింగ్ చేస్తుంది, స్పీకర్ ఆన్ చేశాను, మాట్లాడండి. ఇంకా నయం, అదితి అనుకుని అసలు విషయం చెప్పలేదు. ఏంటో చెప్పు మామ్. ప్రయాణం ఎలా జరుగుతుంది బేబీ? ఆల్ ఓకే కదా? ఓకే మామ్, యూ డోంట్ వరీ. ఏంటంటే ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నారు, ఏంటది? అదేం లేదు గౌతమ్, అయినా మీ సేఫ్టీ కంటే ఇంపార్టెంట్ ఏముంటుంది నాకు చెప్పు. ఎక్కడి దాకా వెళ్లారు, ఎలా వెళ్తున్నారు అని అడగడానికి ఫోన్ చేశాను. మేము సేఫ్గానే వెళ్తున్నాం ఆంటీ, డోంట్ వరీ. అలాగే గౌతమ్. బేబీ, యా మామ్ చెప్పు. మీరెక్కడైనా ఆగినప్పుడు తీరిగ్గా కాల్ చేయి, నీతో మాట్లాడాలి. హ్యాపీ జర్నీ. ఓకే మామ్. గౌతమ్ కారులో ఉండగా ఇప్పుడు అదితికి విషయం చెప్పడం కుదరలేదు. కానీ ఖచ్చితంగా అదితికి అది మీరా కాదు, అహల్య అని చెప్పి తీరాలి. హలో సార్, మీరు అతిథి మేడం ఫోను ట్రేస్ చేయమని చెప్పారు కదా. అవును, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? వాళ్ళు ఎక్కడున్నారు? మీరు చెప్పినట్టే నేను కంటిన్యూగా వాళ్ళ ఫోన్ ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నాను సార్. వాళ్ళు ఇప్పుడే మన నేషనల్ హైవేలో స్టేట్ బార్డర్ దగ్గరికి వెళ్తున్నట్టు తెలుస్తుంది సార్. ఓకే, నువ్వు అలాగే ట్రేస్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తూ ఉండు. అలాగే సార్.